అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వరప్రసాద్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, జిమ్కేర్ కమ్యూనిటీ హాస్పిటల్. ఇవాళ మనం బ్రాంకోస్కోపీ యొక్క ఆవశ్యకత గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇందులో బ్రాంకోస్కోపీ అంటే దీన్ని మనం నాసల్ ఎండోస్కోపీ కూడా అని అనవచ్చు. ఈ బ్రాంకోస్కోపీ యొక్క పరికరం ద్వారా మనం ఊపిరితిత్తులకు సంబంధించిన చాలా రకాల జబ్బుల్ని అంటే వ్యాధి నిర్ధారణలోను, వ్యాధి చికిత్సలోను అంటే బోత్ డయాగ్నోస్టిక్ అండ్ థెరపెటిక్ 2 అంశాల్లోనూ మనం దీన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట. సో చాలామందికి ఎండోస్కోపీ అంటే ఒక ఐడియా ఉంటుంది. ఎండోస్కోపీ అంటే దీన్ని మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ డాక్టర్లని యూజ్ చేస్తారు. ఈ ఎండోస్కోపీ పరికరాన్ని నోటి ద్వారా పంపించేసి స్టమక్లో ఏదైనా అల్సర్స్, గ్యాస్ట్రైటిస్, క్యాన్సర్స్ ఉన్న వాటిని ఎండోస్కోపీ ద్వారా మనం నిర్ధారించుకుంటాం. సేమ్ అలానే బ్రాంకోస్కోపీ అన్నది మనం నోస్ ద్వారా చిన్న కెమెరాకున్న దీన్ని స్కోప్ని పంపించేసి లంగ్స్ని మొత్తం ఎగ్జామినేషన్ చేసుకోవచ్చు. సో ఈ బ్రాంకోస్కోపీ పరికరం ద్వారా మనం ఊపిరితిత్తుల్లో వచ్చే ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అయినవచ్చు, టీబీ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, లంగ్స్కి వచ్చే క్యాన్సర్స్, వీటన్నిటిని మనం ఈ బ్రాంకోస్కోపీ పరికరం ద్వారా నిర్ధారించుకోవచ్చు. ఫారిన్ బాడీ ఆస్పిరేషన్స్ అంటే చిన్నపిల్లల్లో ఏదన్నా తింటున్నప్పుడు అది పొరపోయేసి నట్స్ కానీ లేకపోతే ఏదైనా గింజలు కానీ ఒక్కొక్కసారి ఏదైనా మనం ఫుడ్ కంటెంట్స్ కానీ లంగ్స్లోకి యాస్పిరేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని ఫారిన్ బాడీ యాస్పిరేషన్ అంటారు. పేషెంట్కి కంటిన్యూస్గా దగ్గు, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, తర్వాత ఒకవేళ అది ఎక్కడైనా ఈ ఫారిన్ బాడీ అనేది ఎక్కడైనా స్టక్ అయిపోతే ఫర్దర్గా ఆ పార్ట్ని లంగ్స్ని అది స్లోగా డ్యామేజ్ చేయడం ఇదంతా జరుగుతుంది. సో ఈ ఫారిన్ బాడీ రిమూవల్కి కూడా మనం బ్రాంకోస్కోపీ పరికరం ద్వారా దాన్ని లంగ్స్ నుంచి బయటికి తీసేయవచ్చు. ఊపిరితిత్తుల్లో వచ్చే క్యాన్సర్స్, ఎండోబ్రాంకియల్ ట్యూమర్స్, వీటన్నిటిని కూడా మనం బ్రాంకోస్కోపీ పరికరం ద్వారానే వాటిని ఊపిరితిత్తుల్లో వచ్చే క్యాన్సర్స్ని కూడా మనం చికిత్సా విధానాన్ని బ్రాంకోస్కోపీ పరికరం ద్వారా అందించవచ్చు. థ్యాంక్ యూ.